కృపానిత్యము కలిగిన తండ్రి, నిజంగా ఎందుకనో మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. నీ ప్రేమకు మేము బద్దులమై ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే వారముగా చేయండి. నేను మోయవలసిన శిక్షను, ఆ సిలువను ప్రభువా నువ్వు భరించావు. అన్యాయమైన తీర్పుకు గురయ్యావు ప్రభువా. ఘోరపాపినైనా నన్ను క్షమించావు. నాపై కృపను చూపించకపోతే నేను ఈరోజు ఇక ప్రభా ఈ స్థితిలో, ఈ స్థలంలో ఉండేవాడిని కాదు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీవు యొక్క కృపలో నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు విలువైన ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా నేను ఒట్టివాడుగా నిలబడ్డాను. నాకేం తెలియదు. ఈ బిడ్డలకు కావలసిన మాటలు నువ్వే అనుగ్రహించి వారి హృదయాలు తెరవబడి వారి హృదయాల్లో నీ మాటలు నూరంతలుగా ఫలించుటకు కృపతో నింపమని, చిన్న పిల్లలు కూడా స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వాక్యములోకి వెళ్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, దేవుని వాక్యాన్ని చూద్దాం. మనము ఆ 3 వారాలు ఒకే అంశం మీద ధ్యానం చేశాం. ఏంటిది మన అంశం చెప్పండి? సిలువ మనకు విలువైంది. ఎందుకు విలువైంది చెప్పండి? విలువైంది ఎందుకు విలువైంది? మనకు సిలువ నేర్పించాడుగా దేవుడు. ఎన్ని విషయాలు నేర్పించాడు? మనకి 4 విషయాలు నేర్పించాడు. సిలువ ఎందుకు మనకు విలువైందంటే, అంతకుముందు సిలువ మరణం ఎవ్వరు కూడా దాని మీద చనిపోవడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి సిలువ మీద యేసయ్య మరణించిన తర్వాత ఆ సిలువ ఇప్పుడు మనము ఆ గృహాల మీద, చర్చిల మీద, మనం మెడలో చూడండి ఇప్పుడు దాన్ని ధరిస్తున్నాం. అంతకుముందు ఆ సిలువ ఎవరైనా ధరిస్తే వాళ్ళు శాపగ్రస్తులు. సిలువ ఎవరైనా ఇంటి మీద కానీ పెట్టుకుంటే అది మంచి గృహము కాదనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సిలువకు విలువ ఎలా వచ్చిందంటే, యేసయ్య సిలువ పైన తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత ఆ సిలువకి విలువ వచ్చింది. ఆ విలువ అనేది మనకి ఎలా దొరికిందంటే, ఆ సిలువలో ఉండి యేసయ్య మొదటిగా ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. ఆ సిలువ పైన చూడండి, దేవుడు శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఆయన అవన్నీ మర్చిపోయి మనల్ని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడు? సిలువ దగ్గర ఏం దొరికింది మనకి చెప్పండి? మనకు క్షమాపణ దొరుకుతుందండి. పాప క్షమాపణ మనకి దొరుకుతుంది. మూడవది ఏం దొరికిద్దని ధ్యానం చేసాము. సిలువ దగ్గర ఏం దొరికిద్ది మనకి? సమాధానం దొరికిద్ది. ఈ లోకంలో సమాధానం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి దొరకట్లే. ఎక్కడ దొరికిద్ది సమాధానము? సిలువ దగ్గరకే వస్తేనే. ఆ 4వదిగా మనము చూడండి ఏం ధ్యానం చేసాం చెప్పండి? 4వది దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? స్వస్థపరు. సిలువ దగ్గర ఏం దొరుకుతుంది మనకి? స్వస్థత దొరుకుతుంది. అందుకు ఆ సిలువ మనకి ఏమైందంట? విలువైంది. కాబట్టి పిల్లారా, ఎప్పుడు మీరు మర్చిపోవద్దు, ఆ వాక్యాలు ధ్యానించుకుంటూ ఉండండి. అప్పుడు మీరు ఇంకా అనేక విషయాలు ఆ సిలువ ద్వారా మీరు నేర్చుకుంటారు. ఈరోజు కూడా అంశం చెప్తాను, రాసుకోండి. నిజ క్రైస్తవులుగా జీవించడానికి ఏం చేయాలి? నిజ క్రైస్తవులుగా జీవించడానికి ఏం చేయాలి? ఎందుకంటే నిజమైన క్రైస్తవులు ఉన్నారు, అబద్ధ క్రైస్తవులు కూడా ఉన్నారా అనుకుంటున్నారు మీరు. ఉన్నారండి. ఇప్పుడు ఒక వస్తువు తయారైతే ఆ వస్తువుని డూప్లికేట్ అనేది తయారు చేయడానికి చాలామంది ఉన్నారు. అలాగే ఆది అపోస్తుల్లో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవత్వం ఈ దినాల్లో చాలామంది డూప్లికేట్ చేస్తారు. దాన్ని చాలామంది డూప్లికేట్ క్రైస్తవులు కనబడుతున్నారు, డూప్లికేట్ సేవకులు కనబడుతున్నారు, డూప్లికేట్ సంఘాలు కనబడుతున్నాయి. నిజమైనటి క్రైస్తవుడు కానీ, నిజమైన సేవకులు కానీ, నిజమైనటి సంఘాలు ఈ దినాల్లో చాలా అరుదైపోతున్నాయి పిల్లారా. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడుగా మనము జీవించాలి అంటే, ఒక నిజమైన సేవకుడుగా బ్రతకాలి అంటే, ఒక నిజమైన సంఘముగా నిలబడాలి అంటే పిల్లారా మనం ఏం చేయాలో
ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. అందుకనే పిల్లారా, మనము నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి ప్రతిరోజు కూడా మనం దేవుని తెలుసుకోవాలి. ఈ మాట మనసులో పెట్టుకోండి. మనకి ఈ వాక్యము దేని మీద ఆధారపడి ఉంది? ప్రతిరోజు కూడా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనము నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాం, నిజమైన సేవకుడుగా బ్రతుకుతావు, నిజమైన సంఘముగా నిలబడుతుందండి. ఎందుకంటే యేసు ప్రభు వారిని చూడండి, నమ్మిన తర్వాత, అంటే యేసయ్యను తెలుసుకోవడం అంటే బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, లేకపోతే ఆ సేవకుడు ద్వారానో తెలుసుకుని మనం సంఘములో చేర్చబడుతున్నాం. చేర్చబడిన తర్వాత చూడండి, మనము కొన్ని మేలులు పొందుకుంటున్నాం, కానీ దేవుని మాత్రము లోతుగా తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే మనము నిజమైన క్రైస్తవులుగా జీవించలేకపోతున్నాం. ఎలా జీవిస్తున్నామంటే డూప్లికేట్ వచ్చేసింది మనలోనికి. చూడండి, డూప్లికేట్ క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఈ డూప్లికేట్ క్రైస్తవుల యొక్క జీవిత లక్షణాలు ఎలా ఉంటాయో ముందుకు మాట్లాడతాను నేను. నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలి? నిజమైన క్రైస్తవుడుగా లేకపోతే చూడండి, ఈ డూప్లికేట్ క్రైస్తవులుగా మనం జీవిస్తే మనలో కనబడే లక్షణాలు ఏమిటి? విషయాలన్నీ మనం ముందుకి గమనిద్దాం. అందుకనే పిల్లారా, ప్రతిరోజు కూడా మనము దేవుని తెలుసుకోవాలి అనడానికి కొన్ని యొక్క వాక్య రుజువులు మీ ముందు పెడతాను. అవి చదివిన తర్వాత ఏ విషయాల్లో మనము దేవుని కొరకు తెలుసుకోవాలో కూడా మీకు వివరిస్తాను. కాబట్టి 2 పేతురు రాసిన పత్రిక దగ్గరికి రండి. 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దగ్గరికి వద్దాం. మొదటి అధ్యాయంలో చూడండి, ఇక్కడ మొదటిగా చదువుదాం. 2వ వచనం కాడి నుంచి 4వ వచనం వరకు చదవండి ఒకసారి. 2వ వచనం నుంచి 4వ వచనం. తన మహిమను బట్టి గుణాశయముల బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవము జ్ఞానము వలన ఆయన దైవశక్తి, జీవమును, భక్తిని, కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయనందున దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసు గురించినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాశయములు బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందు ప్రతిష్ఠితమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. పిల్లలు, ఈ వచనాల్లో ఉన్న భావాన్ని నేను సింపుల్గా చిన్నగా మీకు వివరిస్తాను. అంటే ఇక్కడ చూడండి, దేవుని గురించినంటి తెలుసుకోవడానికి ఇక్కడ అనుభవము కలిగిన జ్ఞానం కావాలి. మనకి అనుభవపూర్వకమైన జ్ఞానం మనకి ఉంటేనే దేవుని గురించినంటి సంగతులు మనకు అర్థమవుతాయి. ఎందుకు విషయం చెప్తున్నానంటే, చాలామందికి లోకములో ఉన్న విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు చేసేది ఏంటంటే అనుభవముతో కూడిన జ్ఞానాన్ని ఉపయోగిస్తారన్నమాట. అనుభవం లేకపోతే చూడండి, ఆ లోక విషయాలు అర్థం కావు. అంటే మీకు అర్థం అవ్వాలంటే చూడండి, అనుభవం అనేది ఎవరికి వస్తుందంటే వయసు మళ్ళిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి అనుభవం వస్తుంది. ఆ చిన్నపిల్లలకి అంటారు, రే నీకేం తెలుసురా, నీకు అనుభవం లేదురా, నీ వయసు అంతా నీ విధానం ఏంట్రా అని ఆ చిన్నపిల్లలు కానీ, లేకపోతే కొత్త వయసు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే యవనస్తులు కానీ మాట్లాడేది ఏంటంటే ఏమంటారంటే, ఒరే నీకు అనుభవం లేదురా, నీకు అనుభవ జ్ఞానం లేదురా అంటారు. ఎవరికి అనుభవం అంటే పిల్లారా, వారికి జీవితంలో కొన్ని అనుభవాలు అంటే కొన్ని పరిస్థితులు గుండగా వారు జీవించిన దాన్ని బట్టి వారి వయసు
ఒకవేళ 40 కానీ 50 కానీ 60 కానీ 70 కానీ 80 కానీ సంవత్సరాలు వచ్చేటప్పటికి వీళ్ళలో ఉండేది ఏంటంటే అనుభవంతో కూడినటి జ్ఞానం. ఈ అనుభవంతో కూడినటి జ్ఞానాన్ని బట్టి లోకములో ఉన్నటి విషయాలు వీళ్ళు తెలుసుకోగలుగుతారు. లేకపోతే వారు చేసే వృత్తి విషయంలో చూడండి పిల్లారా, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారం విషయంలో, లేకపోతే వారి యొక్క చదువు విషయంలో, ఇలాగా చూడండి అనుభవాన్ని పెంచుద్ది. అనుభవాన్ని అంటే అది జ్ఞానంగా మారుతుంది. ఆ అనుభవ జ్ఞానము చేతనే పిల్లారా ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ విషయం మీద నీకు కొంత అవగాహన వస్తుంది. అంటే అనుభవం అనగా సావాసము. అంటే ఈ వ్యక్తి 10 సంవత్సరాలు లేకపోతే 15 years అంటే 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీడికి అన్నీ అర్థమైంది దాన్ని బట్టి 15 సంవత్సరాలు బట్టి వీడు లోకంతో నడిచాడు, లోకంతో సావాసం చేశాడు. ఆ లోకంలో ఉన్నంటి స్నేహితులు ఎలాంటి వారు వీడికి అర్థమైంది. అంటే ఒక 60 సంవత్సరాలు వయసు వచ్చిన వ్యక్తికి అనుకుందాం మనం. ఈ 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వీడు లోకంలో జీవించాడు, లోకంలో నడిచాడు. కాబట్టి స్నేహితులు, తల్లిదండ్రులు, లేకపోతే భార్య, పిల్లలు, ఆ స్త్రీ అనుకో భర్త, పిల్లలు, ఇలాగ తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్ళు, ఇలాగ స్నేహితులు, ఇలాగ వ్యాపారం, చదువు, ఇలాగ అనేకమైన వాటిల్లో అనుభవం రావాలంటే సావాసం కావాలి. అందుకనే పిల్లారు ఇక్కడ పేతురేమంటున్నాడంటే దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా నిజ క్రైస్తవులుగా బ్రతకాలంటే. అందుకు మీకు కావలసింది ఏంటంటే అనుభవం గురించిన జ్ఞానము. ఈ అనుభవం ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే మీరు దేవునితో సావాసం చేస్తే. అందుకనే ఒకసారి చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, మాతో కూడా మీకు సావాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎవరంటే యోహాను చెప్తున్నాడు. యోహాను యేసయ్యతో సావాసం చేశాడైనా. ఆ సావాసములో యేసయ్య కొరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాడైనా. కాబట్టి ఇప్పుడు ఈ పత్రికలో అనేక మందికి తెలియపరిచినట్లుగా లేక ఆయన చేస్తున్న సేవ పరిచర్య చేస్తున్నట్టు సంఘంతో చెబుతున్న మాటలుగా భావిద్దామే. ఏమంటున్నాడంటే ఇక్కడ మాతో కూడా మీకును సావాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు మేము తెలియపరుస్తున్నాము. ఎందుకంటే యేసయ్యను మేము చూసాము, యేసయ్యతో కలిసి సేవ చేశాము, సావాసం చేశాము, ఆయనతో నడిచాం. కాబట్టి ఆయనలో ఉన్నంటి గుణాశ్రయములను మేము తెలుసుకున్నాం కాబట్టి అవి మీకు తెలియపరుస్తాము అన్నాడు. ఇక్కడ అంటే పిల్లరా మనము ప్రతిరోజు కూడా దేవుని విషయాలు అనుభవపూర్వకముగా మనము తెలుసుకోవాలంటే ప్రతిరోజు మన సావాసము దేవునితో కొనసాగాలి. అంటే నువ్వు నమ్మి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మారు మనసు పొంది నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు ప్రభు సన్నిధికి క్రమంగా వస్తున్నట్టు ఈ రీతిలో నువ్వు ప్రతిరోజు కూడా నీ సావాసం దేవునితో ఉండాలి అని చెప్తుంది ఇక్కడ వాక్యం. ప్రతిరోజు కూడా ప్రతి సెకండు చూడండి, ప్రతి సెకండు కూడా నీ సావాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉంటే దేవుని గురించినంటి అనుభవ జ్ఞానం నీలో పెంపొందిస్తబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేవునితో సావాసం చేసావు, యేసయ్య నీతో సావాసం చేస్తున్నాడు. కాబట్టి మీ ఇద్దరి యొక్క సావాసంలో నీ గుణగణాలు ఆయనకు అర్థమైతే, ఆయన గుణగణాలు నీకు అర్థమవుతాయి. ఉదాహరణకి చెప్తాను, వినండి. చిన్న మాట చెప్తాను ఇక్కడ. మీకు తల్లికి చూడండి, బిడ్డ పుట్టాడనుకోండి, పుట్టిన తర్వాత ఆ సైన్స్ ప్రకారంగా అయితే 20 రోజుల తర్వాత తల్లిదండ్రులను గుర్తుపడతాడంట. పుట్టిన మగ శిశువు అయినా ఆడ శిశువు అయినా సరే
ఈ పిల్లలు 20 రోజుల తర్వాత తన తల్లిని గుర్తుపట్టే ఆ మెచ్యూరిటీ అనేది దేవుడు పిల్లలకి ఇస్తాడు. కానీ వాళ్ళు మాట్లాడలేరు. గమనించండి, ఇక్కడ వాళ్ళు మాట్లాడలేకపోయినా సరే తల్లి చెప్పేది పిల్లలు ఆ చిన్న వయసులో అర్థం చేసుకుంటారు. ఆ పిల్లవాడు తల్లితో సావాసం చేసినప్పుడు తల్లి యొక్క ఆ కదలికలు కానీ తల్లి యొక్క ఆ తీరు కానీ ఆ ప్రవర్తన కానీ బిడ్డ అర్థం చేసుకుని తల్లిని హత్తుకుని ఉంటాడు. అలాగే తల్లికి చూడండి, మీరు ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారమ్మా, మీరు అర్థం చేసుకోవాలి మీ పాయింట్. మీ పిల్లలకి చూడండి, వారు మాటలు రావు, కానీ నీ బిడ్డ ఈ టైంలో నిద్రపోతాడు, ఈ టైంలో వాడికి ఆకలి అవుతుంది, ఈ టైంలో వాడు ఇదికి వెళ్తాడు లేకపోతే దీనికి పోతాడని చాలామంది తల్లిలు ఏం చేస్తారంటే పిల్లలని అర్థం చేసుకుంటారు, అవగాహన. ఎందుకని ఆ తల్లి ఏం చేస్తుందంటే బిడ్డతో సావాసంలో ఉంది. చూడండి, ఈ విషయం పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే తల్లిల్ని నేను గమనిస్తూ ఉంటాను. నాకున్న ఒకటి అదొకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు ఆ తల్లంతు. ఆ తల్లి ఏం చేస్తుంది పిల్ల పట్ల, ఆ పిల్లోడు తల్లిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకండి బసవబర్ రాజు కొడుకున్నాడు కదా, మనం బుజ్జిది ఉంది కదా, చూడండి నేను గమనిస్తా. మా ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు వీడి కదలిక నాది ఎలా అర్థం చేసుకుంటుంది బుజ్జిది, వీడు తల్లిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఇలా కొన్ని విషయాలు గమనిస్తాను నేను. అందులోంచి వచ్చి చెప్పే మాట ఇవి. ఎందుకంటే సావాసం అనేది తల్లితో ఉన్నప్పుడు తల్లిని అర్థం చేసుకుంటాడు బిడ్డతో తల్లి సావాసం ఉన్నప్పుడు తల్లిని అంటే బిడ్డని అర్థం చేసుకుని ఆ బిడ్డల అవసరతలను తీరుస్తుంది తల్లి. అలాగే చూడండి, మనం నిజ క్రైస్తవులుగా బ్రతకాలి అంటే చూడండి, మనం ప్రతిరోజు కూడా అనుభవపూర్వకమైన జ్ఞానం మనలోనికి అది రావాలి అంటే నువ్వు ప్రతిరోజు కూడా దేవునితో సావాసం చేయాలి. దేవునితో సావాసం అంటే ఏంటి? ఉదయాన్నే లేస్తావు, ప్రార్థన చేస్తావు, అది దేవునితో సావాసమే. చూడండి, వాక్యం చదువుతావు, వాక్యాన్ని ధ్యానిస్తావు, వాక్యాన్ని బట్టి జీవిస్తావు, అంటే ప్రతీది కూడా దేవుణ్ణి ఆత్మ సంబంధమైన నీ లైఫ్ అంటే నీ అలవాట్లన్నీ కూడా నువ్వు ఎవరితో ఉన్నావంటే దేవుని సావాసంలో ఉన్నావు. అప్పుడు దేవుడు చెప్పేది నీకు అర్థమైద్ది, నీవు చెప్పేది దేవుడు అర్థం చేసుకుని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి రండి, ఈ మాట ఇక్కడ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఎంబడించును అన్నాడు. అంటే ప్రతిరోజు నీవు దేవునితో సావాసం చేసినప్పుడు దేవుణ్ణి మనసును అర్థం చేసుకుంటావు. ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా ఉండమన్నాడు, నిన్ను ఎలా నడుచుకోమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటావు నువ్వు. అప్పుడు దేవుడు కూడా నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది అనవసరమైందో, ఏది నీకు కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ బిడ్డలకు ఏం కావాలో, ఇవన్నిటినీ కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకనే పిల్లరా, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుని తెలుసుకోవడానికి అనగా ప్రయత్నము చేయాలి. ఆయన ఎలాంటి వాడో ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం చేయాలి అంటే నువ్వు ప్రతిరోజు కూడా నీ సావాసం నీ దేవునితో ఉండాలి. అందుకనే లోక సామెత ఉంది కదా, ఏమన్నదంటే 6 నెలలు సావాసం చేస్తే చాలరా, వారు వీరు వారైపోతారు అన్నాడు. అందుకనే మన సావాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలని ఇక్కడ యోహాన్ గారు చెబుతున్నాడు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరిపేస్తుంది, అంటే పాడు చేస్తుంది. అందుకనే మనం లోకంతో స్నేహం చేస్తే లోక సంబంధమైన మాటలే వస్తాయి, లోక సంబంధమైన క్రియలే మనలో కనబడతాయి, లోక సంబంధమైన నడవడికే కనబడుతుంది. అంటే మనం నిజ క్రైస్తవులుగా కాదు, డూప్లికేట్ వాళ్ళుగా ఉంటాం. మనం డూప్లికేట్ క్రైస్తవులుగా ఉంటాం. పేరుకు మాత్రం క్రైస్తవులమే, మందిరానికి వస్తాం, చర్చికి వస్తాం, అన్నీ చేస్తాం, కానీ మన సావాసం ఎక్కడుందంటే లోకంతో ఉంది. లోకంతో సావాసం చేసినప్పుడు
లోకము ఎలాంటిదంటే అది నటించేది, నటన కలిగినది అది. కాబట్టి అది ఓసరవల్లి లాంటిది. అది ఏం చేస్తుందంటే ఓసరవల్లి ఏ చెట్టు ఎక్కితే ఆ కలర్ మారిపోద్దన్నమాట. అలాగే మందిరానికి వస్తే ఒక కలర్ వేస్తావు ఇక్కడ నువ్వు, చూడండి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో కలర్ మార్చేస్తావు. అలాగే చూడండి పనికి వెళ్ళిన స్థలాల్లోనో, ఉద్యోగం చేసే స్థలాల్లోనో, చదువుకునే స్థలాల్లోనో, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ కలర్లు మారిపోతాయి నీలో. అంటే నువ్వు లోకంతో స్నేహం చేసావు కాబట్టి లోకములో ఉన్నంటి ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం నీలోకి వచ్చి ఆ లోకంలో ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉంటేనే నన్ను గౌరవిస్తారు, ఇలా ఉంటేనే నన్ను ప్రేమిస్తారు, ఇలా ఉంటేనే ఇదిగో నాకు సహాయం చేస్తారని నువ్వు లోకంతో పాటు లోక నటనలోకి వెళ్ళిపోయి జీవిస్తూ ఉంటావు. అది డూప్లికేట్ క్రైస్తవత్వం. నిజమైన క్రైస్తవత్వం అంటే ఏంటిది? ప్రతిరోజు కూడా దేవుని కొరకు తెలుసుకుని చూడండి ఆయన సహవాసంలో ఉండి పిల్లారా ఆయన వలె మారడానికి ప్రయత్నం చేస్తావు. అందుకనే పిల్లారా ఇక్కడ ఇప్పుడు చదువుదాం రండి, కొన్ని మాటలు చదివి పిల్లారా నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఇలాగంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారమును మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు గారు చూడండి నిజమైన క్రైస్తవుడిగా జీవించాలనుకున్నాడు, డూప్లికేట్ వద్దనుకున్నాడు ఆయన. డూప్లికేట్ క్రైస్తవత్వంలో చూడండి నష్టం ఉంది. డూప్లికేట్ క్రైస్తవత్వంలో చూడండి ఎంత నష్టం అంటే దేవుని నామాన్ని అవమానం పాలు చేస్తాము. అందుకే అన్నాడు కదా, మిమ్మును బట్టే కదా అనుజనుల్లో నా నామము దూషణ బాలవుతుందని చెప్పాడు. పౌలు గారు అందుకు ఒప్పుకోలేదు. చూడండి అంతేకాదు పౌలు గారు ఏం చేస్తాడంటే నిజమైన క్రైస్తవుడుగా జీవించడానికి ప్రతిరోజు కూడా ఆయన్ని దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఆయన గుణగణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఆయనతో సావాసం చేశాడు. ఆ సావాసం చేస్తూ 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 ఆయనలోకి ఏం ఏర్పడిపోయిందంటే ఇప్పుడు క్రీస్తు సారూప్యం వచ్చింది. నేను ఆదికాండములో నోవా గారి కొరకు చెప్పినప్పుడు కూడా ఈ మాట చెప్పాను నేను, సారీ హానోకు గారి కోసం. హానోకు దేవునితో సావాసం చేయటం వలన ప్రతిరోజు ఆయన దేవునితో సావాసం, దేవునితో నడవటం, దేవునితో మాట్లాడడం ఇవన్నీ చేయటం వలన హానోకు గారికి ఏమొచ్చేసిందంటే దైవ స్వభావం వచ్చింది. దేవుని స్వభావము అంటే పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉండే క్రీస్తు సారూప్యంలోనికి ఆయన మార్చబడ్డాడు కనుక ఆయన పరలోకానికి నడిచి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు పౌలు ఏమనుకున్నాడంటే నేను కూడా క్రీస్తు సారూప్యంలోనికి వస్తే అప్పుడే నేను కూడా పరలోకానికి ఎత్తబడతాను, లేకపోతే నేను పరలోకానికి ఎత్తబడలేను అనుకుని ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా ఆయన దినచర్య ఏంటంటే అనుభవముతో కూడిన జ్ఞానముతో దేవునితో సావాసం చేస్తూ చూడండి ఆ సావాసాన్ని బట్టి ఆయనలో వచ్చేంటి ఆ అనుభవాన్ని బట్టి ఆయన క్రీస్తులో స్వరూపంలోనికి మార్చబడుతూ 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 ఆయన ఏం చేశాడంటే క్రీస్తు పోలికలోకి వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా క్రీస్తు పోలికలో నేను వచ్చాను కాబట్టి మీరు కూడా నా కోసం తెలుసుకోండి. నేను పౌలుని ఎందుకు ఇష్టపడతానంటే పౌలు పత్రికలు ఎందుకు ఎక్కువ చదువుతానంటే ఈ మర్మం కొరకే. ఎందుకంటే పౌలు ఒక మార్గంగా ఉన్నాడు నాకు. పౌలు ఏం చేశాడు? ఆయన నిజ క్రైస్తవుడుగా బ్రతికాడు, నిజ సేవకుడుగా బ్రతికాడు, నిజమైన సంఘాలను కట్టాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆయన ఫాలో అవుతున్నాను ఆయన వెనకాల. ఎందుకంటే ఆయన నిజమైన క్రైస్తవుడుగా ఎలా బ్రతికాడు, నిజమైన సేవ ఎలా చేశాడు, నిజమైన సంఘాలను ఎలా కట్టాడు, ఇది నేర్చుకోవడానికి నేను ఆయన జీవితాన్ని ఎన్నుకున్నాను అనమాట. నేను నా మాదిరిగా అంటే ఆయన ముందు పెట్టుకున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఆయన క్రీస్తు పోలికలో వచ్చాడు కాబట్టి ఆయన ఎన్నుకున్నాను నేను. చూడండి ఆయన క్రీస్తు పోలికలో రావడానికి కారణం ఏంటంటే పిల్లారా ఆయన ప్రతిరోజు కూడా ఆయన దేవునితో సావాసం, దేవునితో మాట్లాడటం, చూడండి దేవుడు చెప్పింది చేయటం, దేవుడు ఏ మార్గంలో నడవమంటే నడవటం, ఆగిపోమంటే ఆగిపోవడం, ఇలాంటిది తన జీవితంలో
జీవించాడు. అలాంటి జీవించినప్పుడు ఆయన జీవితంలోనికి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అనేక సార్లు ఆయన ఆకలితో, నీళ్ళు లేని పరిస్థితులు, కొన ఊపిరితో కుట్టిమిట్లాడుతున్నట్టు ఆ మరణపాయమికైన పరిస్థితులు ఎన్నో వచ్చినాయి ఆయన జీవితంలోనికి. అలా రావటం వలన చూడండి ఆయన క్రీస్తు సారూప్యంలోకి వచ్చాడు పౌలు గారు. చూడండి ఆయన అంటున్నాడు, క్రీస్తు పోలికలో నేను వచ్చాను కాబట్టి నన్ను పోలి మీరు కూడాను జీవించమన్నాడు. ఎందుకు జీవించాడు ఆయన? ఈ లోకంలో క్రీస్తు పోలికలోనికి రాకపోతే నేను పరలోకానికి ఎత్తబడలేను. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా నేను చిన్న రిక్వెస్ట్, ప్రేమపూర్వకమైన సందేశం ఏమిటంటే, మీరందరూ కూడా పరలోకం వెళ్ళాలంటే మీరు క్రీస్తు పోలికలోకి రావాల్సిందే. క్రీస్తు పోలికలోనికి రాకుండా చూడండి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే అది భ్రమ, అది నిజ క్రైస్తవత్వం కాదు. చూడండి మరి నిజమైన క్రైస్తవుడుగా బ్రతికి క్రీస్తు సారూప్యంలోనికి రావాలంటే అనుభవపూర్వకమైన జ్ఞానము నీకు కావాలి. అనుభవపూర్వకమైన జ్ఞానము కావాలి అంటే నువ్వు ఆయనతో సావాసం చేయాలి. మరి ఒక్కసారి ఆలోచించండి, యవనస్తులు మీ సావాసం ఎక్కడ? దేవునితోనా? ప్రతిరోజు లోకముతోనా? లోకంతో సావాసం చేస్తే లోక సంబంధమైన మాటలే, లోక సంబంధమైన బుద్ధులే, లోక సంబంధమైన మెచ్యూరిటీ పెరిగిద్ది మీలోనికి. ఎందుకంటే చూడండి తల్లి చిన్నప్పుడు బిడ్డలకి ఏం నేర్పిస్తుందో, ఏదైతే నేర్చుకుంటాడో పెద్దదిన తర్వాత దాన్ని అమలు చేస్తాడో. అందుకు చూడండి మోషే విషయాన్ని మనం చూస్తే అతడు ఉగ్గుపాలు అంటే తల్లి పాలు పడుతూ అనేది, అయ్యా నీవు ఐగుప్తుడు కావు, నువ్వెవరవి? హెబ్రీయుడవు. ఆ ఉగ్గుపాలుతో భక్తిని నేర్పించింది. పెద్దదిన తర్వాత మోషే తొలగిపోలేదు, దాన్ని అమలు చేశాడు. అలాగే కమ్యూనిస్ట్ దేశాల్లో పిల్లోడు పుట్టగానే లేకపోతే పాప పుట్టగానే చెవిలో చెప్పే మొదటి మాట ఏంటి చెప్పండి? వాళ్ళు చేసే మాట, దేవుడు లేడు. ఇక అడు ఎదిగిన తర్వాత కూడా ఏమంటాడు వాడు? దేవుడు లేడు అంటాడు. అంటే తల్లి ఏది నేర్పిస్తే బిడ్డల్లో అది అమలవుతుంది. అలాగునే మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని సహవాసములో ఏ విషయాలైతే మనం నేర్చుకుంటామో ఆ విషయాల్ని మనం అమలు చేస్తాం. దేవుని దగ్గర మనము దేవుని విషయాలు నేర్చుకోకుండా, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోకుండా, చూడండి లోక సంబంధమైన విషయాలు మనం నేర్చుకుంటే లోక సంబంధంగానే బ్రతుకుతాం. క్రైస్తవులమే, ప్రభువుని నమ్మావు, మారు మనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు, చర్చికి వస్తున్నావు, కానీ సావాసము దేవునితో కాదు కాబట్టి లోకంతో, కాబట్టి లోక విషయాలే నీలో ఉంటాయి. అందుకనే నువ్వు డూప్లికేట్ క్రైస్తవుడు అంటున్నాను నేను. నీవు నిజమైన క్రైస్తవుడుగా నువ్వు జీవించాలి అంటే ప్రతిరోజు కూడా ఆయన కొరకు తెలుసుకోవాలి. అది అనుభవపూర్వకమైన జ్ఞానముతో. అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి అంటే ప్రతిరోజు ఆయనతో సావాసం చేయాలి. నువ్వు సావాసం చేస్తే నువ్వు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతావు. అప్పుడు నిజమైన క్రైస్తవుడుగా జీవిస్తావు. అయితే మనం ఏం తెలుసుకోవాలో 5 విషయాలు చెప్తాను. చూడండి ముందుగా చెప్తాను, రాసుకోండి. 5 విషయాలు మనం ఏం తెలుసుకోవాలో. ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ 5 విషయాలు తెలుసుకోవాలా. చర్చికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా, అది విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, రెవరెండ్ బిషప్లు ఏవేవి ఉంటాయి కదా, అలాగే సహకారులు కావచ్చు, లేకపోతే చూడండి సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుని నమ్మిన తర్వాత ఈ 5 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను చెప్పేది చిన్న అవుట్లైన్లే చెప్తాను మీకు నేను, కానీ అందులో మీరు లోతుగా వెళ్ళాల. లోతుగా వెళ్ళి ఈ 5 విషయాల మీద మీరు ధ్యానము చేయాలా. చెప్తాను, రాసుకోండి. ఈ 5 విషయాలు పిల్లార మీతో చెప్తాను. మొట్టమొదటిగా క్రీస్తు జననము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టిక లేక ఆయన జననం కొరకు మీరు తెలుసుకోవాలి. ఏదో క్రిస్మస్ వర్తమానం వింటాం కాదు మీరు. క్రిస్మస్ రోజునో సెమీ క్రిస్మస్ రోజునో వినే వర్తమానాలు కాదు. మీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము కొరకు మీరు తెలుసుకోవాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క
పరిచర్యను తెలుసుకోవాలి. ఆయన ఎలా పరిచర్య చేశాడు. భూలోకములో ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు కూడా ఆయన ఎలాంటి పరిచర్య చేశాడో మీకు అర్థం కావాలా. అలా అర్థమైతేనే క్రీస్తు సారూప్యంలోకి వస్తాము. ఆ పరిచర్యను మీరు అర్థం చేసుకోవాలంటే అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. అనుభవపూర్వక జ్ఞానం కావాలి అంటే మీరు దేవునితో సావాసం చేయాలి. యవనస్తులు అర్థమవుతుందా? ఏం తెలుసుకోవాలి మీరు? క్రిస్మస్ వర్తమానమే కాదు, మీ వ్యక్తిగతంగా ఏం తెలుసుకోవాలి? క్రీస్తు జననం కొరకు తెలుసుకోవాలి. తర్వాత ఆయన పరిచర్య కొరకు తెలుసుకోవాలి. ఇది పిల్లారా రెండో విషయం. మూడో విషయం చెప్తాను, రాసుకోండి. క్రీస్తు మరణము కొరకు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడంటే ఏ గుడ్ ఫ్రైడే రోజున వర్తమానమో కాదు, మనకు కావలసిందే. అది ఆ రోజు 7 మాటలు చెప్తారు, లేకపోతే యూట్యూబ్లో ఇప్పుడు 7 మాటల కొరకు ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే వర్తమానాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, వినాలి, మంచిదే. కానీ అక్కడితో ఆగిపోకూడదు. నీ వ్యక్తిగతంగా నీ అనుభవపూర్వకముగా నీవు తెలుసుకుంటేనే కానీ నీవు క్రీస్తు సారూప్యంలోనికి రాలేవు. అందుకు నీవు దేవునితో సావాసం చేస్తేనే ఇది నీకు అర్థమైంది. అంటే అప్పుడు నిజ క్రైస్తవుడుగా జీవిస్తావు, డూప్లికేట్ క్రైస్తవుడు కాదు నువ్వు. గుర్తుపెట్టుకోండి. ఇది మూడోది. 4వది క్రీస్తు పునరుద్ధానము, అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని సమాధిని జయించి లేచినంటి పునరుద్ధానము కొరకు తెలుసుకోవాలి. చాలామంది ఈస్టర్ సండే ఇచ్చే వర్తమానాలు తెలుసుకుంటారు, వింటారు. యూట్యూబ్లో చాలా ఉన్నాయి, చాలా సార్లు వింటున్నారు. అక్కడితో ఆగిపోకూడదు. ఇది నీ వ్యక్తిగతంగా నీకు అర్థం కావాలి. నీ వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేని కొరకు తెలుసుకోవాలంటే పునరుద్ధానము కొరకు తెలుసుకోవాలి. ఇది 4వ విషయం తెలుసుకోవాల్సింది. 5వది చివరిది, క్రీస్తు రెండవ రాకడ కొరకు నీకు అర్థం కావాలి. యేసు ప్రభువారు నమ్మిన ప్రతి వ్యక్తి కూడా, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా, నీకు చదువున్నా లేకపోయినా, జ్ఞానమున్నా లేకపోయినా, నీకు అందమున్నా లేకపోయినా, నువ్వు పొట్టా నువ్వు ఐటా, ఏ భేదము లేదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సారూప్యంలోనికి రావాలంటే, రేపు పరలోకంలోనికి నువ్వు ఎత్తబడాలి అంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడుగా బ్రతకాలంటే ఈ 5 విషయాలు నీకు తెలియాలి. ఈ 5 విషయాలు భర్తకు తెలిస్తే సరిపోదు, నీకు కూడా తెలియాలి. చూడండి, భార్య తెలితే సరిపోదు, అది నీకు కూడా తెలియాలి. అంటే ఇది వ్యక్తిగత అనుభవము. తల్లిదండ్రులు తెలుసులే, మాకు తెలియకపోయినా పర్వాలేదులే, మా పిల్లలు చదువుకున్న వాళ్ళకి తెలిసిందిలే, మాకు తెలియకపోతే పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఈ 5 విషయాలు కూడా చాలా జాగ్రత్తగా మీ నిజ జీవితాల్లో మీరు పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేస్తేనే అనుభవం వస్తుంది. అనుభవం వస్తేనే చూడండి క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతారు. అందుకు నేనేమంటున్నానంటే, ప్రతిరోజు కూడా మీరు దేవుని సావాసం చేయాలి. దేవునితో సావాసం అంటే ఉదయాన్నే లేస్తే ప్రార్థన, చూడండి వాక్యం చదువుకోవడం, చూడండి మీ సొంత పనులు చేసుకుంటూనే దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, చూడండి అలాగా ప్రతి రోజు కూడా, ప్రతి సెకండ్ కూడా ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. అని ఇది సాధ్యమా అంటే కాదయ్య గారు అంటారు మీరు. ఎందుకని? ఉదయాన్నే లేస్తే చెరువు మీదకి వెళ్ళాలండి, పొలం మీదకి వెళ్ళాలండి, ఉద్యోగానికి వెళ్ళాలండి, చదువుకి వెళ్ళాలండి, వ్యాపారానికి వెళ్ళాలండి. ఎలాగండి? ఎలాగైతే మేము అలా పెట్టలేమండి. ఏదో యేసయ్య నమ్ముకున్నామండి, యేసయ్య దగ్గరికి వస్తే ఏదో కార్యాలు చేస్తాడని వచ్చామండి, ఇలాగంటే మా వల్ల కాదండి అని చాలామంది అనుకుంటారు. పిల్లారా, దేవుడు చూడండి ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు మోయలేనంత భారాన్ని నీ మీద నా మీద ఆయన మోపలేదు. కాబట్టి ఇది సాధ్యమే. చూడండి, ఇది సాధ్యమే. ఎలా సాధ్యమో? మనకు అసాధ్యము కానీ దేవుని సావాసములో దేవునితో ఉంటే ఇది మనకు సాధ్యమే. నీ వృత్తి, నీ పనిపాటలు,
చూడండి, నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారము ఏది అడ్డు కాదండి. చూడండి, నువ్వు ఉదయాన్నే లేచి దేవునితో సహవాసం చేస్తే ప్రార్థన అనేది నీకు దేవుడు ఇంప్రూవ్ చేస్తాడు. వాక్యం అనేది నీలో ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ప్రభు నీకు ఆయనే నేర్పిస్తాడు. అందుకు ఏం చేస్తాడంటే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఐక విచారాలు చేత, ధన వ్యామోహము చేత దేవుని వాక్యం మనలో ఏమైపోతుందంట? నిష్ఫలమైపోతుంది. కాబట్టి ఈ ఐక విచారాలు, ఈ ధన వ్యామోహము చూడండి, ఇలాగ మనలోకి వచ్చి మనలో ఉన్నంటి వాక్యాన్ని, అనగా క్రీస్తు జననం కొరకు తెలుసుకునే విషయాలని, లేకపోతే ఆయన యొక్క చూడండి పరిచర్య కొరకు, మరణం కొరకు, ఆయన పునరుద్ధానం కొరకు, ఆయన రాకడ కొరకు తెలుసుకునే విషయాలు నిష్ఫలము కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసి, అయ్యా నా జననం ఇలాంటిది, అయ్యా నా పరిచర్య ఇలాంటిది, అయ్యా నా మరణం ఇలాంటిది, నా పునరుద్ధానం ఇలాంటిది, నా రెండో రాకడ ఇలాంటిదని దేవుడు ఏం చేస్తాడంటే నీకు అర్థమయ్యే రీతిలో చెప్తాడు. అర్థమయ్యేలాగా నీ హృదయంలో ఆయన ముద్రిస్తూ ఉంటాడు. నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు ఇంచేపు చెప్పాను మీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమయ్యేటట్టుగా ఆయన ముద్రిస్తూ ఉంటాడు, టైప్ చేస్తాడు నీ హృదయంలో. నువ్వు పెన్నుతో బుక్ మీద రాస్తున్నావు, కానీ అయినా నీ హృదయంలో ఆయన రాస్తూ ఉంటాడు. అందుకని పిల్లారా, ఈ విషయాలు గమనిద్దాం. ఈ 5 విషయాల్లో నేను అన్నీ చెప్పలేను, కానీ ఈ వారము కొన్ని విషయాలు చెప్పి నేను కొన్ని మిగిలినవి దేవుని చిత్తమైతే వచ్చే వారం ఈ విషయాలు మీకు నేను నేర్పిస్తాను. రండి, మొదటి విషయం ఏం రాసుకున్నారు చెప్పండి నాకు. మొదటి ఏం రాసుకున్నారు మీరు చెప్పండి. ఏం తెలుసుకోవాలి మొదటిగా? మనము నిజ క్రైస్తవుడుగా బ్రతకాలంటే ఏం చేయాలి? మనము ఆయన జననం కొరకు మనము తెలుసుకోవాలి. ఏంటి ఆయన జననం అంటే? ఆయన ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చాడంటే రండి చూపిస్తాను. నేను అవుట్లైన్ చిన్నగా చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి లోతుగా మీరు. ఎందుకంటే మీరు కూడా ఈ విషయాలు తెలుసుకోవడం మీకు ఆశీర్వాదకరం కనుక రండి చూపిస్తాను. లూకాసు వార్త మొదటి విషయాన్ని చూద్దాం. లూకా అంటే క్రీస్తు జననం ఎందుకు అంటే, క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం. తెలిసిన మాటలే, తెలియని మాటలు చెప్పను మళ్ళీ మీకు. నేను తెలిసిన మాటలే 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం. నశించు దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి? నీవు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ విషయాన్ని బట్టి నశించిపోతున్నామంటే రండి ఇప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 21వ వచనం. తన ప్రజలు 21 మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21. తన ప్రజలు వారు పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును. అంటే పాపము వలన చూడండి మానవులు ఏం చేస్తున్నారంటే నశించిపోతున్నారు. ఎలా నశించిపోతున్నారంటే దేవుడిచ్చేంటి ఆశీర్వాదాలు పొందకుండా, దేవుడిచ్చేంటి ఆశీర్వాదాలని, దీవెనలను, దేవుడిచ్చేంటి నిత్య జీవాన్ని, దేవుడిచ్చేంటి ఆ పరలోక రాజ్యాన్ని పిల్లార మానవుడు పొందలేకపోతున్నాడు గనుక, కోల్పోతున్నాడు గనుక, ఆ మానవుడు నశించి నరకానికి వెళ్తున్నాడు గనుక ఆ మానవుడిని చూడండి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందులో నువ్వున్నావు, నేను ఉన్నాను. నశించిపోయేవారు చూడండి అందరి లిస్టులో నీవున్నావు, నేనున్నాను, నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉన్నాడు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు. చూడండి ఆ నశించిపోయేవారు అందరి లిస్టులో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఉన్నాం. అయితే దేని వలన నశించిపోతున్నామో? మనలో ఉన్నంటి పాపము వలన. పాపం అనేది జన్మ పాపం ఉంది, కర్మ పాపం అంటారు కదా, అదొకటి తగులాడింది. చూడండి అలాగే మనం చేసే పాపం ఒకటి ఉంది. చూడండి ఈ పాపాలను బట్టి దేవుడిచ్చేంటి ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం. పేతురు అందుకే అంటాడు, ఏమంటాడంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు
పిలువబడ్డారు. ఏ ఆశీర్వాదాలు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మీరు వారసులుగా పిలువబడ్డారు. చూడండి, అలాంటి ఆశీర్వాదాలు లేకుండా, చూడండి అలాంటి మేలు పొందుకోకుండా మానవుడు పాపములో బ్రతికి శాపములో జీవించి నశించి నరకానికి వెళ్ళిపోతున్నాడు గనుక అలాంటి వ్యక్తిని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అంటే ప్రతిరోజు నువ్వేం చేయాలి? ఈ విషయాన్ని గ్రహించాలి. యేసయ్య, నేను నశించిపోవలసిన వాడిని, నా పాపాన్ని బట్టి నిన్ను నశించి నరకానికి వెళ్ళవలసిన వాడిని, కానీ నువ్వు నన్ను వెతికి రక్షించావు. మరి నన్ను రక్షించడమే కాదు, ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చావు. ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు. ఇదిగో నన్ను నిజ క్రైస్తవునిగా బ్రతికేవానిగా చేస్తున్నావు. ఇదిగో నన్ను నీ యొక్క సారూప్యంలోకి తీసుకొచ్చి ఇదిగో నీతో సహవాసములో ఉండేలాగా చేసి నీవు నన్ను నీ రాజ్యములో చేర్చుకుంటున్నావు అని ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇది నిజ క్రైస్తవుడు మర్చిపోడు. తన ఏ గోతులో నుంచి తీయబడ్డాడో, ఏ బండలో నుంచి చెక్కబడ్డావో ఆ విషయాన్ని మర్చిపోకూడదు మనం. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములు దేనిని మరవద్దు. చాలామంది మర్చిపోతున్నారు. ఏ విషయంలో? తను ఏ స్థితి నుంచి రక్షించబడ్డాడో, ఏ స్థితిలో నుంచి, ఏ గోతులో నుంచి తీయబడ్డదో, ఏ రాతిలోంచి చెక్కబడ్డదో ఈ విషయాలు మర్చిపోయి మందిరానికి వస్తూనే మరలా ఆ శాపగ్రస్తమైన జీవితం, ఆ పాపమనే జీవితము, ఆ నశించిపోయే వారి లిస్టులో మళ్ళీ కలిసిపోతున్నావు. అందుకనే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చదవద్దు 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇదిగో మరలా మీరు ఆ దాస్యం అనే కాడి కిందకు వెళ్ళొద్దు, చిక్కుకోవద్దు. దేవుడు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నశించు వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నువ్వు నశించిపోతుంటే నిన్ను వెతికి నీ యొక్క దగ్గరికి ఆయన నీ బంధువులను పంపించి నిన్ను రక్షించాడు. నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ తల్లిదండ్రుల ద్వారానో, నీ అత్తమామ ద్వారానో, నీ సహోదరుల ద్వారానో, నీ ఆ ఏరియాలో సేవ చేసే సేవకుడి ద్వారానో, ఎవరి ద్వారానో ఒకటి దేవుడు ఏం చేశాడంటే నువ్వు నశించిపోచున్న ఆ స్థితి నుండి, ఆ పాపము నుండి, నువ్వు నరకానికి వెళ్ళిపోయే స్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే నిన్ను రక్షించుకున్నాడు. అందుకు అయ్యా యేసయ్యా, నువ్వు నా కొరకు ఈ లోకానికి జన్మించావు. అయ్యా, నువ్వు నా కొరకు పుట్టావు ఈ లోకంలో. ఎందుకంటే నశించిపోచున్న నన్ను రక్షించడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. ఇది మర్చిపోకూడదు. అలాగే ఆయన జననము ఎలాంటిదో కూడా అర్థం చేసుకుంటే ఇతరులకు చెప్పగలుగుతావు. ఎందుకంటే పిల్లరా, ఆయన పుట్టిక పరిశుద్ధమైనది. స్త్రీ పురుషుని యొక్క కలయికలతో ఆయన పుట్టలేదు. అది నీకు అర్థం కావాలి. మొదట అర్థం అవ్వాలంటే నువ్వు వాక్యం చదవాలి కదా, వాక్యం ధ్యానించాలి కదా, వాక్యం వినాలి కదా, వాక్యం ప్రకారంగా జీవిస్తేనే కదా. చూడండి, అప్పుడు ఆయనతో సావాసం చేస్తేనే కదా అప్పుడు నీకు అనుభవం వస్తుంది కనుక, ఆ అనుభవం పొరబడి క్రీస్తు సారూప్యంలోకి వస్తావు కనుక అప్పుడు ఎవరైనా క్రీస్తు ప్రభువారు ఆ పుట్టిన ఆ విధానాన్ని విమర్శిస్తే నువ్వు వాళ్ళకి చెప్పగలుగుతావు. మనలో ఆ అనుభవం లేదు. యేసయ్య చూడండి పుట్టినకిని చాలామంది విమర్శిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన కన్యకకి ఎలా పుడతాడో అది సాధ్యం కాదని సైన్స్ పిల్లారా రీసెర్చ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి. వాళ్ళు అంటారు కన్యక పుడతాడు ఏంటని హేళన చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే అక్ర సంబంధం వల్ల పుట్టినోడు యేసయ్య అని కొంతమంది చెప్తూ ఉంటారు. వీళ్ళన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పాలి అంటే నువ్వు అనుభవం నీలో ఉండాలా, అనుభవపూర్వకమైన జ్ఞానం ఉండాలా. అది ఎలాగంటే ఆయన కొరకు తెలుసుకోవాలా. ఎలా తెలుసుకోవాలి? వాక్యం ఏం చెబుతుందో నువ్వు చదవాలి, వినాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించాలి. రెండు చూపిస్తాను మీకు, నేను ఆ అనుభవాన్ని మీకు నేర్పించాలని. ఈ అనుభవం మీలో ఉండాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు ఇలా రాయబడింది. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానినే, ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పిల్లరా, ఆయన పరిశుద్ధాత్మ వలన చూడండి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఒక కన్య గర్భము ద్వారా. చూడండి, ఆమె పురుషుని ఎరగదని ఉంది వాక్యములో. ఇంకా కలలోనైనా ఆమె పాపము చేయని స్త్రీ అని చెప్పబడుతుంది. చూడండి, అలాగా ఆమె పరిశుద్ధముగా ఉన్నది కనుక పరిశుద్ధాత్మతో ఆమెలో గర్భములోనికి ప్రవేశించి ఆయన నరరూపి అవతారముగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన జన్మములో ఏముందంటే పరిశుద్ధత ఉన్నది. ఎందుకంటే ఇది రుజువు చేయబడింది. చూడండి, రాబర్ట్ గారని ఆయన పురాణ శాస్త్రవేత్త. ఆయన చూడండి, ఆయన పురాణ శాస్త్రవేత్త కాబట్టి ఆయన తవ్వకాలు తవ్వుతూ ఉండేవాడు మాట. నోవాహ వాడ ఎక్కడుంది, ఎక్కడ ఆగింది, దాని శకలాలు ఏంటి, ఇలాగా ఆయన కొన్ని ప్రదేశాలని బైబిల్ని ఆధారం చేసుకుని ఆయన కొంత టీంని ఏర్పరచుకుని ఆయనలో కొన్ని ఉన్నట్టు ఆ తెలివి వలన, జ్ఞానం వలన, దేవుడిచ్చిన జ్ఞానము వలన చూడండి ఆయన రీఛార్జ్ చేస్తూ ఆ ప్రాంతాలని ఆ ప్రాంతాలన్నిటినీ తవ్వకాలు చేస్తూ అలా చేస్తున్నప్పుడు కరుణాపీఠం కూడా బయటపడింది. ఆ కరుణాపీఠము మీద చూడండి పిల్లార ఒక బ్లడ్, ఒక చిన్న చుక్క దొరికింది ఆయనకి. దాన్ని ఏం చేశాడంటే ఆయన బహుగా జాగ్రత్తగా దాన్ని పొందుపరిచి పిల్లారా దాన్ని తీసుకువెళ్ళి ల్యాబ్లో ఇచ్చాడు. ల్యాబ్లో ఇస్తే ఆ ల్యాబ్లో దాన్ని పరిశోధన చేసినంటి ఆ ల్యాబ్లో ఉన్నంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆశ్చర్యపడిపోయాడు. రాబర్ట్ గారిని ఎమ్మన్నే పిలిపించుకొని, అయ్యా ఇది ఎవరి రక్తం ఇది అని అడిగితే ఇది యేసయ్య రక్తము. ఎందుకంటే అది ఇప్పుడు కూడా సజీవముగానే ఉంది, బ్రతుకున్న కణాలు ఉన్నాయి దాంట్లో. చూడండి, పురుషుడు స్త్రీ కలిసినప్పుడు XY అని ఉంటాయి, కానీ ఇందులో ఒక స్త్రీ కణమే ఉంది, కానీ పురుషుని కణం అనేది ఇందులో కనబడట్లేదు ఈ బ్లడ్లో నాకు అని ఆ ల్యాబ్ వ్యక్తి కూడా యేసయ్యను అంగీకరించాడు. ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉన్నది. చూడండి, ఆయన ఏమైనా స్త్రీ చూడండి పురుషుని యొక్క చూడండి శరీర ఇచ్చల వాళ్ళు పుట్టినవాడు కాదు. ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉన్నది. ఆయన పరిశుద్ధమైన దేవుడు గనుక పిల్లారా మనల అందరినీ కూడా ఆయన పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడండి. యేసయ్య జన్మము ఎందుకంటే యేసయ్య ఎందుకు పుట్టాడు అని పిల్లారా నీకు అర్థం చేసుకోవాలి అంటే నేను నశించిపోయి నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళవలసిన వాడిని. అయితే దేవుడి లోకానికి వచ్చి ఆయన నన్ను వెతికి మరి రక్షించుకున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క జననము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధముగానే ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైనటి రక్తాన్ని నా కొరకు వెలగా చెల్లించాడని నమ్మాలి నువ్వు. అదే పేతురు రాసిన పత్రికలో ఈ మాట చెబుతున్నాడు. తెలిసిన మాట రండి చూపిస్తాను నేను. పేతురు గారు చెబుతున్నాడు ఈ మాట. చూడండి పేతురు గారు ఏం చెబుతున్నాడంటే, 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి చదివితే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు అవిధేయులుగా పిల్లలైన మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికిని తీర్పు తీర్చేవాడు తండ్రి అనియు మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీ పితృపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పిల్లరా మనము వెరగాలి. నేను పరిశుద్ధునిగా చేయబడ్డానికి పరిశుద్ధమైనటి వ్యక్తిగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆ పరిశుద్ధమైనటి రక్తాన్ని బట్టి నన్ను ప్రభు విమోచించుకున్నాడు, పరిశుద్ధపరిచాడు, తన రాజ్యములోనికి నన్ను తీసుకెళ్ళడానికని. క్రీస్తు జననము నీకు అర్థం కావాలి.
యేసయ్య ఎందుకు పుట్టాడయ్యా అంటే, యేసయ్య పుట్టాడండి ఎందుకండి? పాపులు రక్షించడానికి. నువ్వు పాపువు కాదు, నువ్వు అర్థం చేసుకోవు. పాపులు ఎవరో ఉన్నారు, ఇంకా చూడాలి అంతే. చూడండి పిల్లారా, నీకు అర్థం కావాలి మొదట యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకంలోని అంటే అది ఇతరుల కొరకని చెప్పకూడదు. యేసయ్య నా కొరకే పుట్టాడు. నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేక ఆయన ఈ లోకానికి వచ్చాడు. నన్ను, నా స్నేహితుల ద్వారా నన్ను ఆయన రక్షించుకున్నాడు, నా బంధువుల ద్వారా ఆయన రక్షించుకున్నాడు. నేను మన వారం చెప్పాను కదా, నాకు మొదటిగా దేవుణ్ణి లోనికి నడిపించింది సమూయేలు గారు అని చెప్పాను కదా, మేనమామ అన్నాను కదా. దేవుడు ఆయన ఆడుకున్నాడు ఆ రోజు. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించిపోవడానికి, నేను నరకానికి వెళ్ళడానికి, దేవుని ఆశీర్వాదాలని పొందకుండా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయన లోకానికి నా కొరకు వచ్చాడు. వచ్చి నన్ను వెతికి వెతికి రక్షించుకుని ఆయన రక్తములో నన్ను పరిశుద్ధపరిచి పిల్లరా ఆయన ఆశీర్వాదాలతో నన్ను నింపుతున్నాడు. నేను అందుకే ఆ పాట రాసుకున్నాను కదా, అమ్మా నాన్న లాంటిది నీ సన్నిధి. ఎందుకంటే అమ్మ లాంటి ప్రేమ, నాన్న లాంటి ఆదరణ ఉన్నది. నీ సన్నిధిలో ప్రతి ఆశీర్వాదముతో నన్ను నింపావు. పిల్లారా, నేను నమ్ముతాను. నాకు ఈరోజు ఇది ఉంది, ఇది లేదని నేను అనుకోను. ఈరోజు నాకు డబ్బు లేదు, లేకపోతే నాకు ఆరోగ్యం లేదు, లేకపోతే నాకు ఈ లోక సంబంధమైన అది లేదు, ఇది లేదు అనుకోను. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అది తక్కువైపోయింది, ఇది తక్కువైంది అనుకోను. నేను నా దేవుడుకు నా కోసం అన్నీ తెలుసు. నాకు సమస్తం ఇచ్చేవాడు ఆయనే. అందుకే పరలోకములో ఉండవలసిన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలతో స్తుతించబడవలసిన ఆయన, చూడండి అలాంటి పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం రావటము ఎంత గొప్ప విశేషం అండి. మరి మీకోసం వచ్చాడో లేదో మీరు ఆలోచించుకోండి. నేనైతే నమ్ముతున్నాను. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జననములో ఆయన నశించిపోతున్నంటే నా కొరకు వచ్చాడని చెప్తాను నేను. యేసయ్య పుట్టిన విషయంలో నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నశించిపోతున్న నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉన్నది. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు చిందించాడు. నేను ఒక ఎండి బంగారముల చేతనో, చైమైన వస్తువుల చేతనో, డబ్బు చేతనో, చూడండి పశువుల చేతనో నేను విమోచించబడలేదు. అమూల్యమైన యేసు రక్తము చేత నేను విమోచించబడ్డానని నా విశ్వాసము. అందుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చదవద్దు, కానీ 7 నుంచి 9 వరకు చదివితే మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన సహాయకుడు గనుక క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. నేను నమ్మాను. నా యేసయ్య నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన జననమైంది. ఆయనలో పాపము లేదు. ఆయన పుట్టికలో ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు దారపోసి నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను ఇప్పుడు ఆయన సారూప్యములోనికి మార్చుకుంటున్నాడు. నిజ క్రైస్తవుడికుండే విశ్వాసం ఇది. నిజ క్రైస్తవుడికుండేది ఏంటంటే ఆయన కొరకు తెలుసుకోవడానికి తాపత్ర్యం ఉంటుంది. నేను మందిరానికి వచ్చినప్పుడు పిల్లారా, నేను డూప్లికేట్ క్రైస్తవుడుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయేవాడిని. డూప్లికేట్ క్రైస్తవుడుగా ఉన్నప్పుడు చూడండి స్వస్థత కొరకు ఏగురు పడేవాడిని. ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన విషయాల కొరకే నేను మనసు పెట్టి వచ్చేవాడిని మందిరానికి. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే, మారు మనసు కొరకు, పాపం కొరకు చెప్తే ఏం చేసేవాడినట, ఈయనే చెప్తున్నాడా అనుకునేవాడిని. ఇప్పుడు కూడా నన్ను అనుకుంటారు, దానికి కారణం నేనే. ఏది ఇత్తుతావో అదే కోస్తావని ఉంది కదా పిల్లారా. ఒకప్పుడు నేను అలా అనుకునేవాడిని. చూడండి, అది డూప్లికేట్ క్రైస్తవత్వం జీవించాను. కానీ ఎప్పుడైతే చూడండి రక్షణలోకి వచ్చి మారు మనసు పొంది పాపము నుండి విడుదల పొంది పిల్లారా దేవుని కొరకు బ్రతకాలి, నిజ క్రైస్తవుడుగా జీవించాలనుకున్నప్పుడు నేను మందిరానికి వచ్చినప్పుడు నేను అడిగేది ఒకటే, ప్రభువా ఈరోజు నీ కొరకు నాకు తెలియాలా, నీ సేవకుని అలా వాడుకో,
నీ కొరకు నాకు వివరించాలి నీ సేవకుడు. నీవేంటి ఇంకా లోతుగా తెలుసుకోవాలా, నేను ఇంకెలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ఎలా నేను ఇతరులకు ఉపయోగపడాలి, ఇతరులకు ఎలా నేను సహాయపడాలి, ఇతరులకు ఎలా నీ మాటలు చెప్పాలి, ఈ విషయంలో నీ సేవకుడు నా కొరకు వాడుకో. నేను ఎలా వచ్చేవాడిని? ఒక నిజ క్రైస్తవుడు ఎలా వస్తాడంటే తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి వస్తాడు. తను సరిదిద్దుకుని ఇతరుల్ని సరిదిద్దడానికి ప్రయత్నించడానికి వస్తాడు. అలాగా క్రీస్తు సారూప్యంలోనికి వచ్చి పరలోకానికి ఎత్తబడడానికి వస్తాడు నిజమైన క్రైస్తవుడు. డూప్లికేట్ క్రైస్తవుడు ఎలా వస్తాడంటే ఈ యేసయ్య కొరకు అనవసరము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. రక్షణ, మారు మనసు ఏం అవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చాను ప్రభువా, మా వ్యాపారాన్ని దీవించు, మా చెరువులను దీవించు, నాకు ఆరోగ్యాన్ని, నా బిడ్డల చదువులు ప్రభువా, వారి వివాహాలు ప్రభువా, ఈ లోక సంబంధమైన అవన్నిటినీ కూడా అడిగి ఆమేననుకుని వెళ్ళిపోతాడు. అక్కడ వాక్యం ఏం మాట్లాడింది, ఏం చెప్పాడు, ఏం మార్చుకోమన్నాడు దేవుడు, ఎలా జీవించమన్నాడు, ఎలా జీవిస్తే ఆశీర్వాదం వస్తుంది, ఇవేవి వాళ్ళకి అనవసరం, అవి పట్టించుకోరు. ఇప్పుడు సేవకులు ఎలా మారిపోయారంటే నాలాగా కఠినంగానే బోధ చేసేవాళ్ళే మొదట్లో, కానీ రాను రాను ఈ విశ్వాసుల్లో తిరుగుబాటుతనం వస్తుంది. అప్పుడు నాకెందుకు వచ్చింది బాధ, ఎందుకంటే నేను ఉన్నాడు చెప్తే తిరుగుబాటుతనం వస్తుంది. ఇప్పుడు నేను కూడా డూప్లికేట్ సేవకుడుగా మారాల. ఏంటి ఇప్పుడు చూడండి, ఈ ఆశీర్వాదాల కొరకు చెప్తే వాళ్ళు బాగా నమ్ముతారు, దేవుణ్ణి విశ్వాసం ఉంచుతారు, వాళ్ళకి బాగా కార్యాలు జరిగితే వాళ్ళు వచ్చిన దాంట్లో నాకు కూడా కొంత ఇస్తారు అని ఇప్పుడు ఇలా తయారయ్యారు కొంతమంది పిల్లారా. ఇలాగ సంఘాలు కడుతున్నారు చూడండి, ఇలాగ సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విశ్వాసులకి ఏంటంటే, అబ్బా మా అయ్యగారు అంటే అయ్యగారు లేడండి, మా అయ్యగారు ప్రవచిస్తే జరిగిపోద్దండి. ప్రవచనాత్మ అంటే చెప్తున్నాను వినండి, చిన్న మాట చెప్తాను పిల్లారు, చెప్పి నేను ముగించి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రవచించే ఒక సేవకుడంట పిల్లారా, ఇటీవలనే ఒక సేవకుడు చెప్పాడు, చాలా దుఃఖంతో చెప్పాడు ఆ మాట. ఆయన ఒక హిందువుల్లో నుంచి ప్రభువుని నమ్ముకుని ఒక కుటుంబం వెళ్తుంటే పిల్లారా, ఈయన ఒక దుఃఖకి వెళ్ళి సేవకుడు ఏం చేస్తున్నాడంట, ఒక సేవకుడు వెళ్ళి సేవ చేస్తూ సువార్త చెప్తుంటే ఒక వ్యక్తి వచ్చి నవ్వుతున్నాడంట ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి. ఎందుకయ్యా నవ్వుతున్నావు అని అడిగాడంట. నువ్వు యేసయ్య కొరకు చెప్తున్నావు కదా, నాకు నవ్వు వస్తుంది అన్నాడు. ఈ పాస్టర్ గారు అన్నంట, ఎవరన్నా తిడతారో కొడతారు లేదా ఏదైనా అంటారు, నువ్వేంటయ్యా నన్ను చూసి నవ్వుతున్నావు, యేసయ్య మాటలు చెప్తే నవ్వుతున్నావు అంటే, నవ్వు రాక ఏమొస్తుందండి, ఎందుకు అయ్యిందా అంటే, అయ్యా మాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన యేసయ్యను మేము చెప్పే దేవుడు నమ్ముకున్నాడు, నమ్ముకుని చర్చికి వెళ్తుంటే ఆ చర్చిలో పాస్టర్ గారు ప్రవచిస్తాడంట కదా, ప్రవచనాలాత్మలు ఉంటాయంట కదా మీకు, ఆ ప్రవచించేటప్పుడు మా యొక్క అన్నగారు భార్యతో ఆ సంఘంలో చెప్తున్నాడంట, నువ్వు వ్యభిచారం చేశావు, నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, నువ్వు ఒప్పుకోమన్నాడంట అంతమందిలో. అయితే పిల్లారా ఆవిడేమో నేను చేయలేదయ్యా, నేను అలాంటి దాన్ని కాదు, నేను లోకంలో నేను ప్రభుని ఎరగక ముందు కూడా నా జీవితాన్ని నేను పాడు చేసుకోలేదు, నేను పరిశుద్ధంగానే బతికానయ్యా అని చెప్పినా వినలేదంట ఈ పాస్టర్ గారు. అలాగే అంటుంటే పిల్లారా ఇప్పుడు భర్తకి కోపం వచ్చి, ఏమే నువ్వెందుకు ఒప్పుకుంటలేదు అని చెప్పి, వాక్యంలో ఉంది కదా మళ్ళీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏం చేయాలి, ఇప్పుడు అంటే భార్యను విడిచిపెట్టాడండి. ఎవరు చెప్పిన ప్రవచనం ఇది? సేవకుడు చెప్పిన ప్రవచనం. ఆ భార్యని విడిచిపెట్టి వచ్చిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఈయనకి భార్య అంటే చాలా ఇష్టం, భార్య కూడా భర్త అంటే చాలా ఇష్టపడుద్ది. చూడండి కొంతకాలానికి మెంటల్గా అయిపోయి పిచ్చోడు అయిపోయి తిరుగుతూ మొదలెట్టాడంట. అందుకు నువ్వు వచ్చిందయ్యా, మీ యేసయ్య గొప్పవాడు అన్నావు, పిచ్చోళ్ళు బాగు చేస్తాడన్నావు, మా అన్నని పిచ్చోడు అయిపోయాడు మీ చర్చికి వచ్చిన తర్వాత అంటే అప్పుడు అన్నా అంట, అయ్యా అక్కడ దేవుని తప్పు కాదు, యేసయ్య నిజమైన దేవుడే, సర్వశక్తిమంతుడే, ఆయనకు అసాధ్యమైనది లేదయ్యా, అక్కడ ఉన్న సేవకుడిది పొరపాటయ్యా అన్నాడు. నమ్ముతాడా? నమ్మరు కదా. అందుకనే ఈ దినాల్లో చాలామంది ప్రవచనాత్మ అంటే వాళ్ళకి మనసుకు తోసింది చెప్పేస్తున్నారు, అంతే తోసింది చెప్పేసి. చూడండి 10 మందిలో ఒకడు పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు గలవాడు ఉంటాడేమో చెప్పలేం,
ఆ పేరు గల అనగానే అమ్మో నా పేరే చెప్పేసి వచ్చేసింది అనుకుని వెళ్ళి మోసపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఆ పేర్లు పిలిచే విషయంలో కూడా నా పేరు అది కాదండి అని చెప్పినారు లైవ్లోనే. ఎంత విచిత్రం అండి. నేను విమర్శించట్లేదు, అక్కడ మన అపార్థం చేసుకోకండి. అంటే ఇలాగా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఆ ప్రవచనం ఈ ప్రవచనం అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా తోసింది చెప్పి ప్రవచనాలు చోది ఆత్మతో కలిగిన వారు పాడు చేస్తున్నారు. వీళ్ళు డూప్లికేట్ వాళ్ళు. వీళ్ళు సంఘాలు పాడవుతున్నాయి చూడండి, అనేక మంది విశ్వాసులు పాడవుతున్నారు. అందుకనే సేవకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లారా, ఈ దినాల్లో కళలు వచ్చి మోసపోయేవారు ఉంటారు. కళల చేతను ప్రవచనాల చేతను అనేక మంది మోసపోయేవారు ఉంటారు. అందుకనే మనం గమనిద్దాం. నీ వ్యక్తిగతంగా తెలుసుకోమన్నా, నేను చెప్పింది మీరు నమ్మొద్దు. ఇక్కడ మీరు కూడా ప్రయత్నం చేయండి. యేసయ్య ఎందుకు వచ్చాడు? యేసయ్య జననములో ఉన్న రహస్యం ఏమిటి? యేసయ్య ఎంత పరిశుద్ధముగా జీవించాడు? ఆయన పరిశుద్ధత ఎందుకు? ఆ పరిశుద్ధత లేకపోతే మనం వెళ్తామా లేదా పరలోకం? నేను చెప్పింది మీరు నమ్మొద్దు, మీరు కూడా ధ్యానించమన్నాను. నేను అలా ఉందో లేదో పరిశీలన చేయమన్నాను అంతే. నేను అంతేగాని వాళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు ప్రవచిస్తున్నారు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి. నో, నేనేమంటున్నానంటే మనము పాలు తాగేవాళ్ళం కాదు. ఎవరు మనం చెప్పండి? ఇప్పుడు అన్నం తినేవాళ్ళం. మీకు తెలుసు వాక్యం అర్థం చేసుకోవడానికి, వాక్యం తెలుసుకోవడానికి మీకు ఎంతో టాలెంట్ ఉంది మీలో. దేవుడు ఇచ్చాడు. మనల్ని అజ్ఞానులుగా చేయలేదు. దేవుడు ఏం చేశాడు? మనల్ని జ్ఞానులుగా చేసుకున్నాడు. నీలో ఉంది జ్ఞానం తెలుసుకోవడానికి. నువ్వు చదువున్నా లేకపోయినా భయపడొద్దు, నువ్వు ధ్యానించు, ప్రభు నీతో మాట్లాడతాడు. లేచి నిలబడదాం. కానీ 4 విషయాలు నేను వచ్చేవారు మీతో మాట్లాడతాను. పిల్లారా, లేచి నిలబడదాం, ఒకసారి ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధులు అడుగుదాం. ప్రభువా, అనుభవపూర్వకమైన జ్ఞానముతో ఉంటేనే నిజ క్రైస్తవునిగా బ్రతుకుతామంట. ప్రభువా, అనుభవం రావాలంటే నీతో మేము సావాసం చేయాలంట. నీతో సావాసం చేసినప్పుడే నీ సారూప్యంలోనికి వస్తామంట. ప్రభువా, నీ సారూప్యంలోకి వచ్చినప్పుడే నీ రాజ్యంలోకి ఎత్తబడతామంట. దాని కొరకు ప్రతిరోజు కూడా ప్రభువా మేము నీ కొరకు తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలో మా ముందు పెట్టావు ప్రభువా. ఈ రోజు నుంచి నేను ప్రయత్నం చేస్తానయ్యా. నీ జననం కొరకు నేను తెలుసుకుంటానయ్యా వ్యక్తిగతంగా. అయ్యా, నీ పరిచర్య కొరకు తెలుసుకుంటానయ్యా. అయ్యా, నీ మరణం కొరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానయ్యా. అయ్యా, నీ పునరుద్ధానం కొరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానయ్యా. అయ్యా యేసయ్యా, నీ యొక్క 2వ రాకడ కొరకు నేను ప్రయత్నం చేస్తాను యేసయ్యా అని నోరు తెరవాలి. అందరూ కూడా నోరు తెరవాలా. అమ్మా, ప్రయత్నం చేయాలా? అయ్యా, ప్రయత్నం చేయాలా? యవనస్తులారా, ప్రయత్నం చేయాలా? నేను చెప్పిందే వద్దు, మీరు డూప్లికేట్గా మారొద్దు, మీరు కాపీ పేస్ట్ కొట్టొద్దు నాలో నుంచి. మీకు కూడా వ్యక్తిగతంగా నేర్చుకోండి, వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి రండి. ప్రభువా, నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావో నాకు అర్థం కావాలి. ఎందుకు వచ్చావు ఈ లోకానికి? ఎలాగా నీ జననము జరిగింది? నీ పుట్టుక ఏంటి? నీ పుట్టుకలో ఉన్న రహస్యం ఏమిటి? నాకు ఇంకా తెలియాలి ప్రభువా. నీ సేవకుడైతే నశించు దాన్ని వెతికి రక్షించడానికి వచ్చావంట. నేను ఆశీర్వాదాలు పొందకుండా పాపాన్ని తీసివేయడానికి అందుకు నువ్వు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావంట. నీ జననములో కూడా శరీరీచ్ఛలతో పుట్టినవాడు కావంట, నువ్వు పరిశుద్ధునిగా పుట్టావని చెప్పాడు. అది నాకు ఇంకా అర్థం కావాలి ప్రభువా, అది ఇంకా అర్థం కావాలి ప్రభువా అని నోరు తెరవాలా. అందరికీ నోరు తెరుద్దాం పిల్లలు. చిన్న ప్రార్థన చేద్దాం.